సార్, ఒకవైపు నుంచి ఈ హార్ట్ అటాక్లు చాలా పెరిగిపోతున్నాయి అంటుంటారు కదా. సో నాకు అసలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ హార్ట్ అటాక్లు కానీ హార్ట్ డిసీజులు రావడానికి లీడింగ్ కాజెస్ ఏంటి సార్? ఇప్పుడు డెఫినెట్లీ పెరిగిపోతాయి అనేది డౌట్ లేదు. అంటే రియల్లీ పెరుగుతున్నాయా లేదా ఓన్లీ అవేర్నెస్ పెరిగి డిసీజ్ ఐడెంటిఫై అవుతున్నాయా అనేది ఒక ఆస్పెక్ట్. బోత్ ఆర్ అబ్సల్యూట్లీ ట్రూ ఇన్ ద సెన్స్. అంటే ఎందుకు అంటే డిసీజెస్ ఐడెంటిఫికేషన్ పెరుగుతుంది, ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతుంది అండ్ సైన్స్ నాలెడ్జి అండ్ అవైలబిలిటీ, టెస్ట్లు అవైలబిలిటీ, ఎర్లీ డిటెక్షను ఇవన్నీ పెరుగుతున్నాయి. రెండోది పబ్లిక్ ఎంత అవేర్నెస్ పెరిగినా తీసుకోవాల్సిన జాగ్రత్తలు రియల్గా ఓల్డ్ టైమర్స్ లాగా పాటించట్లేదు. ఓల్డ్ టైమర్స్ నోయింగ్లీ అన్నోయింగ్లీ, తెలిసి తెలియక కూడా పాటిస్తున్నారు. ఇప్పుడు తెలిసి కూడా పాటించడం తక్కువ. ఎస్పెషల్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎందుకు పెరుగుతున్నాయి డిసీజెస్ అనేది ఇప్పుడు వద్దాం. రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ ఏంటంటే మోస్ట్లీ మేల్ మెంబర్స్ లైక్ స్మోకింగ్, అది అందరికీ తెలుసు, ఇంక్లూడింగ్ సిగరెట్ ప్యాకెట్ మీద ఉంటుంది.